ఏమండి మేమే. హలో, ఎక్కడ సార్ డ్రాప్? మధురవాడ దాటి ఆర్కే బీచ్. బాగా లాంగ్ డిస్టెన్స్ అండి, మీరే ట్రిప్ని క్యాన్సిల్ చేసేయండి. రై, ఆ అమ్మాయిల్ని తేలిగ్గా బురుడి కొట్టించేయచ్చు. ఈ కారు వదిలే మాకు. వెళ్ళా నేను ఇందాకే చెప్పానుగా లాంగ్ ట్రిప్ కుదరదని. ప్లీజ్ మీరే క్యాన్సిల్ చేయండి. ప్లీజ్, బాగా అర్జెంటు, ఆల్రెడీ లేట్ అయిపోయింది. అది వస్తుండగా కారు బ్రేక్ ఫెయిల్ అయ్యి బస్ స్టాప్ని గుద్దేశాం. కార్ని రిపేర్ చేద్దామని మేము ఎంతో ప్రయత్నించాం, కానీ కుదరలేదు. నేను కార్ డ్రైవర్నే, క్యాటరింగ్ బ్యాచ్ మాది. ఆల్రెడీ ముందో గ్రూప్ వెళ్ళింది, లేట్ అయింది ఒకటి, మా ఓనరు తిడతారు. మహేష్, ఈ అరిటాకులు కట్టెక్కించాలి అందులో చెప్పు. అబ్బా ఉండన్నా ప్లీజ్ అక్క. రే, ఈ గ్యాంగ్లో నీకు ఎవరైనా తెలుసా? తెలీదు సార్. అన్నా దీనికి కలిపే డబ్బు తీసుకుంటున్నాం. దించు. కానిస్టేబుల్, జూమ్ చేయి. రివైండ్ చేసి జూమ్ చేయి. ఆ లుంగి కట్టిన వాడు ఎవడో తెలుసా? తెలీదు సార్. ఈ మూర్తి నువ్వే కదా? అయ్యో నేను కాదు సార్. సార్, నా పిల్లాడికి చుట్టూ సార్. పాలకుల నుంచి వచ్చినప్పుడల్లా మమ్మల్ని చూడడానికి వస్తాడు సార్, అంతేగాని నాకు ఆడికి ఏ సంబంధం లేదు సార్. ఇప్పుడు కూడా విజయనగరంలోనే మక్కం వేశాడు సార్. రే,
వాడు ఇప్పుడు యూజ్ చేసే మొబైల్ నెంబర్ ఏంటి? ఏయ్ చెప్పరా. 78 93 63 49 52 సార్. తగరపు వలస ఎడిస్టాన్ చెన్నై హౌరా రోడ్. హలో నాగనా ఎక్కడున్నారేటి? కప్పులో వస్తున్నాం అయ్యా. ఏంటి కప్పా? అదే అద్దె బండిలో వస్తున్నాం అని చెప్తున్నాను కదా. ఏంటి అసలు ఎవడైనా పబ్లిక్ వెళ్లే కారులో ఎక్కుతాడా? మీకు కొంచెం కూడా బుద్ధి లేదా? ఇక్కడ సిచ్యుయేషన్ బాలేదని చెప్పాను కదా. లేదురా, ఆ కుర్ర కుంకగాడే వాడున్నారంటే నీ బుద్ధి ఏమైంది? కాల్ టాక్సీలో ఎక్కారు, సమస్య రావాలి అప్పుడు చెప్తారు. సరే వదిలే. జాతర జరగబోతోంది, గుంపుగా లేపేస్తే ఇబ్బంది ఏంటి లేకుండా చూసుకుంటా. ఏమండి ఇటెందుకు వెళ్తున్నారు? ఇక్కడ ఒకరిని పికప్ చేసుకుని వెళ్దాం. పికప్ కార్ ఆపమను. కార్ ఆపమని చెప్పు. హలో, కార్ ఆపండి. ఇప్పుడు కార్ ఆపుతారా లేదా? ఆపండి. ఏంటండి? కారు బుక్ చేసింది మేము. ఈ బండిలో ఇంకెవడో ఎక్కకూడదు. సార్, అసలు షేరింగ్ ట్రిప్ బుక్ చేసింది మీరే సార్. షేరింగా? కాదే. కావాలంటే మీరే చెక్ చేసుకోండి. అవునన్నా, ఆప్షన్ మారింది. నిన్ను నీకైనా తిక్క? నిన్ను చిన్న వాల్డర్ హాస్పిటల్ చేర్పించడానికి బండి వచ్చింది, వెళ్ళు. దీంతో నాకేటి మాటలు ఆడుతూనే మాట్లాడతాను. నిన్నేరా. హలో హలో, అటు చూడండి. అటు. నువ్వు వేరే బండిలో వెళ్ళిపో, మాకు అర్జెంట్. నేనెందుకు వేరే బండిలో వెళ్ళాలి? నాకు అర్జెంటే. మీరు వెళ్లేదారే వెళుతూ ఇన్ని డ్రాప్ చేయడం వల్ల మీకేం లేట్ అయిపోదు. అన్నా, బాస్టన్ చేస్తున్నాడు, త్వరగా అన్నా. టెన్షన్ అయిపోతాడు. భాస్కర్, సమస్య రాదని చెప్పాను కదా. హలో, ఎరా నీకు ఎర్రి పప్పలా కనిపిస్తున్నా? ఆయన చూసాడన్నా. ఈ రోజు నాన్నగారి ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేయండి. అలాగే అన్నా. నాతో చెప్పకుండా నాన్నగారిని ఇంటి నుంచి బయటికి ఎక్కడికి పంపించకండి. ఓకే అన్నా, నేను చూసుకుంటాను. తపస్సు, నాన్నగారికి ఏం జరగదు. నేను చూసుకుంటాను, మీరేం భయపడకండి. భాస్కర్, రే భాస్కర్, వాడే తపస్సు. నన్ను వాడికి బాగా తెలుసు. వైజాగ్ లోకల్ గ్యాంగ్. దీన్ని బట్టి న్యూస్ లీక్ అయి ఉంటుంది. నాన్న, ఏంట్రా ప్రాబ్లం? రిస్క్ ఈరోజు వద్దు. ఏయ్ మూసుకోరా. భాస్కర్, ఒకసారి ఫోన్ చేసి అడిగే. వద్దంటున్నానా?
మగ పెళ్ళోరింటికి మనలాంటి బంధువులు చాలా మంది వచ్చారు. అందుకే ఈ రోజే పెళ్లి జరిపించాలని ఆలోచిస్తున్నాను. రాజకీయ నాయకుడి ఇంట్లో జరిగేది పోస్ట్పోన్ చేయకూడదు. సిచ్యువేషన్ సహకరిస్తుంది. వెయిట్ చేయి. భాస్కర్ లాయర్ ఏమంటున్నాడు రా? హరికృష్ణ చెప్పాడంటే నిజమే ఉంటుంది నాన్న. నేను మీ కొడుకుని, నన్ను నమ్మండి. నమ్మిట్టు చెయ్యి. Anandapuram on Chennai Howrah Highway. గుడ్ లక్. గుడ్ లక్ అని చెప్పాను. దేనికి? నిజానికి మీరు మ్యూజిక్ డైరెక్టర్, సాంగ్ కంపోజింగ్ కోసం వెళ్తున్నారు. ఏమండి, ఇండస్ట్రీలో ఎవరికి తెలీదు, ఇంకా ప్రమోషనే మొదలెట్లా, మీకెలా తెలుసు? నా తల్లి చెప్పింది. తల్లి ఇదిగో ఇక్కడ కూర్చుంది, పైడి తల్లి. హలో. సీరియస్ గానేనండి. మీరు అనిరుద్ గిటారిస్ట్. మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడానికి మీకు ఛాన్స్ దొరికింది. మీకోసం డైరెక్టర్ మధురవాడలో వెయిట్ చేస్తున్నారు. మీరు సాంగ్ కంపోజింగ్ కోసం వెళ్తున్నారు. నమ్మకం లేదంటే తల్లిని మీరే అడగండి. ఇది అనిరుద్కి తెలీదే. ఊరికే అడగండి. మీరు మీ మొబైల్ నుండి క్యాబ్ బుక్ చేశారు. సో మీ మొబైల్ నంబర్ నా ఫోన్కి వచ్చింది. నా ఫోన్లో ట్రూ కాలర్ ఉంది. అదంతా ఓకేనండి, కానీ డైరెక్టర్ మధురవాడ వెయిటింగ్ అది. యాండి, దీనికి ఏమైనా పిహెచ్డి చదవాలా చెప్పండి? బాగా డీటెయిల్డ్గా అబ్జర్వ్ చేయాలి. సినిమా షూటింగ్స్ చాలా వరకు ఇప్పుడు విశాఖపట్నంలో జరుగుతున్నాయి. వారానికి నేనే 3 ట్రిప్పులు వెళ్తున్నాను. అంతేకాకుండా ఒకరి పేరు, ఫోన్ నంబర్ ఉంటే చాలు, మొత్తం డీటెయిల్స్ లాగేయచ్చు. ఎక్స్క్యూజ్ మీ. నమస్కారం. చల్లగా కూర్చో. సరే, నన్ను చంపడానికి మనుషుల్ని పురమాయించారని నీకెలా తెలుసు? ఆ ఎమ్మెల్యే కార్తికేయ ఏం మాట్లాడాడో మీరే వినండి. చూడండి, రాజకీయం అనేది ఒక యుద్ధం. వరుసగా 3 సార్లు మద్దెల వెంకట్రావు ఎమ్మెల్యేగా గెలిచిన నియోజకవర్గంలో డబ్బు ఖర్చు పెట్టి నేను ఎమ్మెల్యేనయ్యాను. అయినా ప్రజల మద్దతు ఆ మద్దెల వెంకట్రావుకే ఉంది. వాడు కొడుకు మాణిక్యం రాజకీయాల్లోకి రావాలని ఆశపడ్డాడు. కడుపును పుట్టిన కొడుకుని రాజకీయాల్లోకి దించడం మద్దెల వెంకట్రావుకి ససేమరే ఇష్టం లేదు. కానీ ఆ మాణిక్యం గాడు మహాముదురు. పోయిన కార్పొరేషన్ ఎలక్షన్లో ఇండిపెండెంట్గా పోటీ చేసి కౌన్సిలర్ అయిపోయాడు. ఇప్పుడు మద్దెల వెంకట్రావే తలుచుకున్నా వాడిని పక్కన పెట్టలేడు. పార్టీ కూడా వాడికే సపోర్టు. అయినప్పటికీ ఈ ఎలక్షన్లో మద్దెల వెంకట్రావు వాడి కొడుకుని నిలబెట్టడు. స్వయంగా వాడే పోటీ చేస్తాడు. చేస్తే గెలిచి మంత్రి అయిపోతాడు. మనం ఏమీ చేయలేం. రాబోయే ఎలక్షన్స్లో మద్దెల వెంకట్రావు లేకుండా బరిలోకి వాడి కొడుకు దిగితే మనకు మంచిది. నా ఉద్దేశం ఏంటో మీకు అర్థమైందిగా? నేను లేనంటే నా చోటికి మా అబ్బాయి వస్తాడు. వాడిని ఈజీగా గెలవచ్చు. దానికోసమే కార్తికేయ ఇలా ప్లాన్ చేస్తున్నాడని నువ్వు అంటున్నావు. సరే, ఈ వాయిస్ రికార్డింగ్ నీకు ఎలా దొరికింది? ఎమ్మెల్యే గారికి కారుతోలే డ్రైవరు, అక్కడ పనిచేసే వంట మనిషి నా మనుషులే. ఎందుకురా వాళ్ళ బతుకులతో ఆడుకుంటున్నారు? వాడో పక్కా లంచగొట్టి వాడి బుద్ధి ఇలాగా ఆలోచిస్తుంది. అందుకని వాడు నన్ను చంపబోతున్నాడని నేనెందుకురా భయపడాలి? మీకే నిజం తెలుసు. పదవి కోసమో రాజకీయాలు చేయడం కోసం నుంచోట్లేదు. ప్రజాసేవ చేయడమే నా లక్ష్యం. గెలిచి అసెంబ్లీకి వెళితే ప్రజల కోసం, ప్రజా అభివృద్ధి కోసం సాయశక్తిలా నేను పోరాడతాను. నా మంచితనాన్ని ఎవరు మార్చగలరు? అన్నా, నైట్ క్లబ్ లో చెప్పాను కదన్నా, వేరే ఇన్ఫర్మేషన్ ఏం లేదన్నా. పగటిపూట కాల్ చేయకంటన్నా, రిస్క్. రాత్రి నువ్వు మత్తులో ఉన్నావు, అందుకే ఇప్పుడు అడుగుతున్నాను. చెప్పు. నీరు కార్చే ఫోటో పోస్టర్ ఎవరి కోసం అంటించాలట. నమ్మక